మీడియా అందించే ప్రతి వార్త సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. రాష్ట్ర సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామీణ విలేకరులకు నిర్వహిస్తున్న 2 రోజుల పునరుచ్చరణ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే వార్తలపై మరింత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పద్మజ పాల్గొన్నారు. గౌరవనీయులు సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ కుమార్ గారు చెప్పినట్టు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో మానవ జాతి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం మీడియా. అది రాజకీయ పరంగానే కాదు, ఒక దేశం యొక్క దశను దిశను లేదా ఒక సమాజం యొక్క దశను దిశను నిర్దేశించేది, ఒక టార్చ్ లైట్గా నిలబడేది ఆ సమాజానికి ఎప్పుడు కూడా మీడియానే. అది ఏ రూపాయల్లో వచ్చినా కూడా ఒక ఆలోచన విధానాన్ని, సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడంలోనూ, అలాగే ఆ ఆలోచనని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంట్లో కూడా మీడియా యొక్క పాత్ర చాలా 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 ముఖ్యమైనది. అలాగే ఈరోజు సమాజం చాలా ఫాస్ట్గా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా మన సమాజాన్ని నిర్మించుకోవాలి, మన ఆర్థిక శక్తిని పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ కూడా ఎక్కువ భాగం రాజకీయవేత్తలతో పాటు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు వాట్ ఎవర్ పాలసీస్ వీ హ్యావ్, మోస్ట్ ఆఫ్